మీరు అనాల్సిన టైంలో అనేస్తారు, తిట్టాల్సిన టైంలో తిడతారు, సినిమాలు తీస్తారు, అందరిని కించపరుస్తారు, పప్పు అంటారు, అదంటారు, ఇదంటారు, మొత్తం అంటారు. తర్వాత ఇది నా ఫ్రీడమ్ అంటారు. కానీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను, ఆర్జీవి గారు భయపడ్డారు, నిజంగానే భయపడ్డారు. ఒకసారి చూడండి ఎలా భయపడ్డారు. అవును, కరెక్ట్గా. అందుకే మీరు కెనిపటీసర్ సైకాట్రిస్ట్ గారు రోహిత్ గారు, కెనిపటీసర్ సైకాట్రిస్ట్ గారు రోహిత్ గారు, ఎంత ఫీజు ఇవ్వాలి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్జీవి అసలు ఆ పేరు వింటేనే అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికీ పోనకాలు వచ్చేస్తాయి అనమాట. శివ సినిమా తర్వాత ఒక ట్రెండ్ సెట్టర్గా మారాడు. అలాంటి ఆర్జీవి ఇంత చెత్తగా తయారవుతాడని ఎవరు ఊహించరు కూడా. అంత చెత్తగా తయారయ్యాడు. అంటే ఒక కత్తి మహేష్ ఇష్యూలో కానీ, ఒక శ్రీరెడ్డి ఇష్యూలో కానీ, లేదా పవన్ కళ్యాణ్ ఇష్యూలో కానీ, వైసీపీతో కలిసి చంద్రబాబుని డీగ్రేడ్ చేసి మాట్లాడటంలో కానీ, ఆయనకి ఎందుకు చంద్రబాబు అంటే పర్సనల్గా కక్ష ఉందనుకుంటా. ఆయనతో చేరిన వాళ్ళందరినీ ఇలానే మాట్లాడతారు అనమాట. సో పవన్ కళ్యాణ్ కూడా సవ అనింది ఎందుకంటే చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేశాడని చెప్పేసి. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తను ప్రెస్ మీట్లు ఇచ్చేటప్పుడు ఎంత ధైర్యంగా ఇచ్చేవాడు అనుకున్నాం. కాలు మీద కాలు వేసుకొని కాళ్ళు ఊపుకుంటూ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడో ఒకటి కొంచెం భయం ఉంది. ఎందుకంటే ఏదైనా చేసి ఇరికిస్తారనే ఒక చిన్న భయం ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చాలా పాజిటివ్గా మాట్లాడారు. చూసుకోండి, పవన్ కళ్యాణ్ మీద చాలామంది ఇలాంటి ట్రోల్స్ చేసి ఉంటారు. కొన్ని వందలు వేలు చేసి ఉంటారు రన్ అప్ టు ద ఎలక్షన్ టైంలో. అవును, బట్ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ రివెంజ్ అండి, ఎక్స్ట్రాడినరీ మ్యాండేట్తో గెలిచెడతాను. ఆ ఒక్క ఇన్సిడెంట్తోనే అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ పని కట్టుకుని ఎవరినో టార్గెట్ చేస్తారు అని నేను అనుకోవట్లేదు. చేసిందంతా చేసి వ్యూహం సినిమా రిలీజ్ చేసి లోకేష్ గారిని పప్పు అని చెప్పేసి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసి, ఇదంతా చేసేసి తర్వాత లోకేష్ గారు రెడ్ బుక్లో మీ పేరు రాశారని చెప్పేసి ఇదంతా విన్న తర్వాత ఖచ్చితంగా ఆర్జీవి గారు టార్గెట్ అవుతారు తెలుగుదేశానికి అండ్ జనసేన పార్టీకి అని తెలిసిన తర్వాత భయపడి రేపు ఒకవేళ వైసీపీ రాకపోతే నా పని అయిపోతుందని తెలిసి 6 నెలల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? నేను ఇంకా రాజకీయ సినిమాలు తీయను అని చెప్పేసి. ఇక పొలిటికల్ సినిమాలు తీయకూడదు అని డిసైడ్ తీయకూడదని 6 నెలల క్రితం వ్యూహం రిలీజ్కి ముందు చెప్పారు. సరే, రాజకీయ సినిమాలు తీయవు, కానీ యూహన్ సినిమా టైంలోనే, యూహన్ సినిమా రిలీజ్ ఈవెంట్లోనే ఏమన్నారో తెలుసా మీరు? అలాగే రంగుల రాజా పవన్ కళ్యాణ్ రంగుల రాజా అన్నారు. ఒక సినిమా వాడేగా మీరు కూడా ఆర్జీవి గారు. అలాంటి ఒక సినిమా వాళ్ళని అనొచ్చా? డైమండ్ రాణి అని పవన్ కళ్యాణ్ గారు రోజా గారు అన్నారు అనుకోవచ్చు. వాళ్ళిద్దరు పాలిటీషియన్స్ కదా, వాళ్ళిద్దరు వాళ్ళు సవాల్సి వస్తారు. మీకెందుకు మధ్యలో ఒక డైరెక్టర్గా? సరే, మీ అభిప్రాయం మీది, ఏదైనా అనొచ్చండి. సో వీళ్ళ అభిప్రాయం కూడా వీళ్ళది, ఫ్యాన్స్ అభిప్రాయం కూడా ఫ్యాన్స్ అభిప్రాయం. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు ట్విట్లు చేస్తారు, మీకు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారు, మార్ఫింగ్ ఫొటోస్ పెడతారు. ఇదంతా పెట్టిన తర్వాత అన్నీ మూసుకొని కూర్చోవాలి. అది మీ ఫ్రీడము, ఇది మా ఫ్రీడమా? అది ఎలా కుదురుతుంది ఆర్జీవి గారు? సో మీరంటే ఇష్టం నాకు కూడా. ఒక డైరెక్టర్ అవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కడికి ఆర్జీవి ఒక ఇన్స్పిరేషన్. కానీ ఇలాంటి చెత్త వాటిలోన మీరైతే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అన్నారు మీరు పార్టీకి అమ్ముడుపోయారని చెప్పేసి. నేనైతే ఆ మాట అన్నా, మీరు పార్టీకి అమ్ముడుపోయారు లేరు అని చెప్పేసి. ఎందుకంటే నాకు ఒక అభిప్రాయం ఉంది, మీ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. దాన్ని మీరు చెడగొట్టుకొని ఇలా పాలిటిక్స్ వైపు తీసుకొచ్చి మీకేం అవసరం నాకు తెలియదు. కొంతమంది వైసీపీ వాళ్ళు మీకు డబ్బు సాయం చేశారనుకోవచ్చు, ఎలా ఉన్నకట్ట. అంటే మీకు డబ్బులు చాలా అప్పులు ఉన్నాయని విన్నాను నేను సినిమా ఇండస్ట్రీలో. సరే, అదంతా పక్కన పెడితే మీరు మాత్రం చేసింది చాలా తప్పు. అసలు ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయిందంటే నాకు తెలిసినంత వరకు ఈ కత్తి మహేష్ శ్రీరెడ్డి ఇష్యూలో అనుకుంటా. శ్రీరెడ్డి కొంచెం శృతి మించి మాట్లాడింది, ఆకారంతో తిట్టింది పవన్ కళ్యాణ్ని. అప్పుడు అనమాట ఇదంతా జరిగింది, అప్పుడు అనమాట ఇదంతా స్టార్ట్ అయింది. అప్పుడు దాకా ఆర్జీవి గారికి పవన్ కళ్యాణ్ ఎక్కడో కోసంత అభిమానం ఉండేది. కానీ ఆ టైంలో అంటే ఆర్జీవి గారే తిట్టిచ్చారని మీడియాలో శ్రీరెడ్డి కూడా చెప్పిందనమాట. చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. రామ్ గోపాల్ వర్మ గారి నుంచి ఒకటే మాట చెప్తాను. ఆయన మాట్లాడి ఈ సభలో మాట్లాడే వ్యక్తి కాదు కానీ బట్ స్టిల్ ఆయనకి ఒకే ఒకసారి సభాముఖంగా మీడియా ముఖంగా వన్స్ ఫర్ ఆల్ ఐల్ నెవర్ స్పీక్ అబౌట్ హిమ్ అగైన్. ఆయన దాదాపు 50 ఏళ్ళ పైబడ్డ వ్యక్తి. ఆ మధ్యనే పెళ్లి చేసిన కూతురు, పైగా పెళ్లి అయిన కూతుర్ని పెట్టుకొని పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ ని నేను కలెక్ట్ చేసుకుంటానని చెప్పి వ్యక్తి మాటలు దానికి ఏం గౌరవం, ఏం మాట్లాడమంటారు? ఆయన మాట్లాడి ఒక రోజు నన్ను ఎత్తచ్చు, ఒక రోజు నన్ను తగ్గించవచ్చు. నేను వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకునే స్థితిలో నేను లేను. సో ఈ మాట అన్న తర్వాత ఇంకాస్త పిచ్చిలేసిందనమాట ఆర్జీవి గారికి. సో అందుకనే తను ఏదో ఒక ట్వీట్ పెట్టి తను విమర్శించాలని చూస్తూనే ఉన్నాడు ప్రకాష్ రాజ్ అలాగా. ఇప్పుడు మీరు అనాల్సిన టైంలో అనేస్తారు, తిట్టాల్సిన టైంలో తిడతారు, సినిమాలు తీస్తారు, అందరినీ కించపరుస్తారు, పప్పు అంటారు, అదంటారు, ఇదంటారు, మొత్తం అంటారు. తర్వాత ఇది నా ఫ్రీడమ్ అంటారు. ఆర్జీవి గారికి నేను ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను. ఇచ్చేంత స్థాయి నాకు ఉందో లేదో నాకు తెలియదు, బట్
నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకొని ట్వీట్స్ వేస్తే మంచిది. మీరు ప్రశ్నించండి, క్రిటిసిజం చేయండి ఎవరినైనా సరే, కానీ ఎదుటోళ్ళు క్రిటిసిజం చేసినప్పుడు మాత్రం మీరు ఫీల్ అవ్వమాకండి. ఇప్పుడు దాకా ఒక పార్టీ లైన్తో నడిచిన మీరు ఇకనైనా సరే మీరు సొంతంగా నడుస్తారని నేను కోరుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ నాగార్జున దేవరశెట్టి సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.